భూమి ఎవరిది? దున్నేవాడిదే భూమి అని కమ్యూనిస్టులు అంటారు. భూమి నాది అనినా పుడమి ఫక్కున నవ్వునని వేమన గారు అంటారు. విష్ణుపత్నిం నమస్తుభ్యం అని భూమికి నమస్కారం చేసుకొని, భూమి ప్రకృతి, భగవంతుడు పురుషుడు, ఈ ప్రకృతి పరుషుడు కలయికతోటి ఈ జీవరాశి ఏర్పడింది. వీళ్ళిద్దరూ భగవంతుడు, భూమి అమ్మా నాన్నలుగా ఈ జీవరాశిని అందరినీ రక్షిస్తారు అనేది ఒక సనాతన ధర్మం నమ్మకం. భూమి పట్ల భూదేవి, భూమాత అనే గౌరవం మన సాంప్రదాయంలో ఉంది. ఎందుకంటే భూమి ఒక అక్షయ పాత్రలాగా ఒక్క విత్తనం వేస్తే 100 విత్తనాలు వచ్చే మహిమ కలిగి ఉండేది కాబట్టి ఆ ప్రకృతి మాతని మనం అంతగా ఆరాధించేవాళ్ళం. ఇవాళ చూస్తే ఒకప్పుడు నదీ తీరాల వెంట బ్రహ్మాండమైన పట్టణాలు వెలిసాయి. ఎందుకంటే నీళ్లు ఉండేవి కాబట్టి. ఇవాళ రోడ్స్ ఆర్ ద న్యూ రివర్స్ అంటారు. ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద రోడ్లు వచ్చినాయో అక్కడంతా సిటీసు లైఫ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏమున్నాయి ఏం లేదని ఆలోచిస్తే రోడ్ అనే యాక్సెస్ తోటి అవుతుంది. భూముల ధరలు బాగా పెరిగిపోతున్నాయి. భూముల ధరలు పెరిగి భూముల అమ్మకాలు కొనుగోలు జరిగే చోట నా మనసు చాలా ఉక్కిరిబిక్కిరి అవుతుందంటుంది జయతి లోహితాక్షన్ అనే ఒక పర్యావరణవేత్త. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా జరుగుతున్నది ధర్మమా అధర్మమా మంచా చెడా అనేది పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. భూమి అన్నాన్నిచ్చే ఒక మహిమాన్వితమైన ఒక అమ్మ దగ్గర నుంచి ఇవాళ మనకు అవసరానికి ఉపయోగపడే ఒక ఇన్వెస్ట్మెంట్గా, ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. వ్యవసాయ పరిణామ క్రమంలో ఈ భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడం అనేది వ్యవసాయాన్ని చాలా బాగా ప్రభావితం చేసింది. ఎప్పుడైతే ధరలు పెరిగిపోతాయో భూమి ఒక కమోడిటీగా మారిపోయింది. ఈ కమోడిటీగా మారిపోయినప్పుడు డబ్బుని పార్క్ చేసుకోవడానికి భూమి ఒక వస్తువుగా మారిపోయింది. ఎవరు ఎత్తుకెళ్ళేది కాదు, సేఫ్టీ సెక్యూరిటీగా ఉంటుంది, అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు. కాబట్టి భూమి ఒక కమోడిటీగా, ఒక ఇన్వెస్ట్మెంట్ కమోడిటీగా మారిపోయింది. ఒక అడవుల రూపంలో కానీ లేదా అసలు భూమి మీద మనిషి లేనప్పుడు కానీ కళకళలాడి పచ్చటి అరణ్యాలతో అలరారినటువంటి భూమి మనిషి వచ్చి నాగరికత పెరిగే టైంలో మొత్తం అడవులన్నీ కొట్టివేయబడి వ్యవసాయానికి అనుకూలంగా మార్చి పంటలు పండించిన భూమి ఇవాళ మళ్ళా ఒక ఎడారిలాగా మారుతుంది. మనం చాలా చోట్ల చూస్తే కొన్ని లక్షల ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారిపోతూ ఉంది. సో ఇదే పరిణామంలో ఇదే పరిస్థితి కొనసాగితే మన పెరుగుతున్న జనాభాకి మనకు అవసరమైనటువంటి ఆహార నిల్వల్ని పండించుకోవడానికి భూమి కొరత ఏర్పడుద్ది. అందుకని వ్యవసాయం చేద్దాం, వ్యవసాయ పరిణామ క్రమంలో భూమి ప్రాముఖ్యతను గుర్తిద్దాం.